తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్లాస్టిక్ ను నిషేధించి గుడ్డ సంచులనే వాడాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు అన్నారు. భీమవరం నర్సయాగ్రహారంలోని దాసాంజనేయ స్వామి దేవస్థానం వద్ద భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 4, 5 వార్డుల్లో ప్రజలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అని, అనారోగ్య సమస్యగా మారుతున్న ప్లాస్టిక్ ను నిషేధించడం మనందరి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు కంతెటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరంలో ఇప్పటికే ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, రానున్న రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధిస్తారని అన్నారు. కార్యక్రమంలో వెన్నకోట వినాయక్, పులకండం శివరామకృష్ణ, గంధం రాధా, లలిత సహస్రనామ బృందం సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ నిషేధించాలని ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాగే మన దేశంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని తీసుకొచ్చారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయించారు. అలాగే అందులో భాగంగానే ఈ రోజున భీమవరంలో మన కలెక్టర్ నాగరాణి గారు కానివ్వండి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, మన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరివేయాలని కంకణం కట్టుకోవడం జరిగింది. ఎందువల్లంటే ఈ ప్లాస్టిక్ వలన ప్రజల ఆరోగ్యంలో దారుణంగా నాశనం అవుతున్నాయి. ప్లాస్టిక్ పోషింతే మనం క్యాన్సర్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ప్రజలందరూ వివేకవంతులై ఏ రూపంలో ఉన్న ఈ ప్లాస్టిక్ని కూడా తరిమేద్దామని మరీ ఉద్యమించడం. అలాగే మా రంగసాయి గారు కానీ, కంతేటి వెంకటరాజు గారు కానీ వాళ్ళ జన విజ్ఞాన వేదికను ఆధారంగా చాలా బాగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి మరీ మా పట్టణం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయానికి పట్టణంలో ఉన్నటువంటి మంచి స్పందన రావడం జరిగింది. ఇదంతా కూడా మన భావితరాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు. మనకు ఉపయోగపడతాయా లేదా అనేది తర్వాత ఆలోచిస్తే, వారు నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి మార్గం ఇవ్వాలి, మంచి వాతావరణం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి ప్రతిరోజు కూడా రంగసాయి గారు ఏదో మూలని ఎక్కడో మూలని మరి ఈ కార్యక్రమాన్ని ఆయన చేపడుతూనే ఉన్నారు. అలాగే ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకుని ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మేము అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్లాస్టిక్ వాడకం తగ్గించి గుడ్డ సంచులు వాడడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భావితరాలకు కూడా గుడ్డ సంచులు వాడి ఈ సంస్కృతిని అందజేయాలని కోరుకుంటూ 4-5 వార్డుల్లో భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు 4-5 వార్డుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంజనేయ స్వామి గుడి దగ్గర మన పెద్దలందరూ ప్లాస్టిక్ని నివారించడానికి ఒక కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో నా వంతు నేను మనం ఇక్కడితోటే మొదలవ్వాలని మా ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రతి మంగళవారం మన కొబ్బరికాయలు అమ్ముతారు వారికి నేను నా వంతుగా ఎన్నైనా సరే గుడ్డ కవర్లు నేను డొనేట్ చేస్తానని నేను ప్రకటిస్తున్నాను. మనం ఈ 4-5 వార్డుల్లో ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు గారి ఆధ్వర్యంలో ఈ ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలని, గుడ్డ కవర్లే వాడాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇది మనకు ఎంతో ఆరోగ్యం. ప్లాస్టిక్ కవర్లు ఎంత హానికరమో గుడ్డ కవర్లు మనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది. అవి ఆరోగ్యంగా ఉండమో అయ్యే వాడడంలో చాలా మంచిది. మన గుడ్డ కవర్లే వాడాలి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్ నెట్వర్క్ సిస్టమ్ మరింతగా అభివృద్ధి చెందాలంటే సివిల్ ఇంజనీర్లు మరింత శిక్షణ పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని న్యూఢిల్లీకి చెందిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CSIR/CRRI డైరెక్టర్ డాక్టర్ మనోరంజన్ ఫరీదా పేర్కొన్నారు. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో 5 రోజుల పాటు CSIR/CRRI నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, SRKR ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు 5 రోజుల పాటు జరిగే శిక్షణను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ శ్రీబాల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా CSIR/CRRI విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ PS ప్రసాద్, డాక్టర్ భరత్, డాక్టర్ కన్వీర్ సింగ్, డాక్టర్ కైత రవీంద్ర తదితరులు మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాయి నుండి నిర్మాణాల విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, పాలకవర్గం సభ్యులు సాగి సత్య ప్రతీక్ వర్మ, ప్రిన్సిపల్ డాక్టర్ KV మురళీ కృష్ణంరాజు, R&D డీన్ డాక్టర్ T వంశీ నాగరాజు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని తమ కళాశాలలో ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోనే సివిల్ ఇంజనీరింగ్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు 120 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. Only once we have the complete infrastructure developed, we will be able to become a developed country. So there are huge opportunities in this sector. So
this kind of exposure coming in from the apex body, the topmost institute in India, is a very, very privilege for us, and all the students should utilize this opportunity, this 5 days program. You'll get to learn a lot of new things. Not only that, they have multiple additional programs also. Oh, they have internships, you can go there and do projects. I am heading to head ILT, Information Licensing and Training. So from the student point of view, the last T, ILT is the last T is more important. It imparts the training right from your graduation to your post-graduation. So many of the students will come to Delhi for their internships for 3 to 4 weeks, for their thesis for 6 months. So ILT on an average yearly conducts 20 programs. 12 are customized regular programs which are calendar based. Students, the fee is 5,000. The regular nomination is about 20,000, but students is 5,000. Thanks to our director, he encouraged to participate the students. Research regarding the road, the bridges and other payments and other infrastructure activities of the country. Now, as per our Prime Minister, that means the goal is to make our country as a Vikasit Bharat by 2047. To make any nation to be a developed nation, the first thing should be considered is the road infrastructure, which is the most important thing, the physical connectivity. It is like a lifeline to connect physically, even though any technologies and other AI comes into picture, the physical connectivity, the roads, railways and bridges and all these are the main primary thing. Is in your campus. It is first training program. Okay? Now why we are here? And in every field of the life, we need a strong foundation. Either any industry, any education, any organization, we need a strong foundation system. In earlier days, because you are belong to civil engineering field, every structure has to be rested on a ground. Means every structure is to have on a strong foundation system. In most of the cases, we generally neglect this ground if the ground is not having the adequate bearing capacity. And our people, means you people, you have been forced to reclaim the site by any means. And you are particularly in Bhimavaram and in the Andhra Pradesh area, you are dealing with the black cotton soil. And you have been forced to reclaim the soil by any means. To increase the durability. The geosynthetics is one of the modern construction technology where you can go, where you can increase the life, or we can optimize the structure cost. These roles are very important for the employment and investment standpoint of view. It is providing directly 4.75 lakhs people for getting employment and generating the cash of around 26,000 crores for the year 2018-19. So Indian textile market stands at $24.2 billion for the year 2022-23, and it is growing at a CAGR 10% for the 2019-22. So Indian exports of 2007 technical textile products grow to around $2.5 billion in 2022-23 from the $2.05 billion in 2021. Means it is growing at a rate of 6.8%. And rapidly evolving research and innovations in transportation and geotechnical fields. I sincerely thank our proud alumni, Dr. G. Bharat, for his sincere efforts for bringing such an initiative to our department. I sincerely appreciate the efforts that Vesakhia Engineering College has partnered for this program, but we wish that we continue on a long-term basis. So especially I was urging that it would be good if you can start your MTech Transportation Engineering program, which will be very beneficial to Andhra Pradesh and Telangana. And in fact, we will be very happy to host the students for their dissertation work.
CRRE has a very impressive laboratory facilities. బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం నిధుల కేటాయింపుపై భీమవరం బ్రాహ్మణ ప్రతినిధులు హర్షం ప్రకటించారు. మంగళవారం భీమవరంలో జరిగిన సమావేశంలో టీడీపీ బ్రాహ్మణ సాధికారిత సమితి జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి సంతోష్, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు బ్రహ్మజోసుల ప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి బడ్జెట్లో 324 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమని, ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తారు హామీ ఇచ్చి నేడు బడ్జెట్లో కేటాయించడం, ప్రతి దేవాలయాల్లో బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం కల్పించడం ఒక శుభ పరిణామమని అన్నారు. ఎంతో కాలంగా అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడి ఉన్నారని, గురువు స్థానాల్లో ఉన్న బ్రాహ్మణులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ముందుకు రావడం బ్రాహ్మణుల్లో ఒక ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు యువకులం పాదయాత్రలో బ్రాహ్మణుల సమస్యలు తెలుసుకుని అన్ని వర్ణాల సమస్యలు తెలుసుకున్నారు. అలాగే బ్రాహ్మణ సమస్యలు కూడా తెలుసుకుని బ్రాహ్మణులకి అనేక విధాల నుండి పెన్షన్స్ కానీ, అలాగే కార్పొరేషన్ విధంగా కానీ అందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా అనేక ఉపయోగకరమైన విషయాలు చేస్తామని చెప్పని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం మొన్న రాష్ట్ర బడ్జెట్లో 324 కోట్ల రూపాయలు బ్రాహ్మణ సంక్షేమానికి కేటాయించి బ్రాహ్మణులకి, ఆడవాళ్ళకి, అలాగే పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే విధంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ని ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండి బ్రాహ్మణ సంక్షేమాన్ని పాటుపడాలని చెప్పని, అలాగే హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఈ యొక్క ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పని, మరలా ఇలాంటి ప్రభుత్వం రావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తోంది. గతంలో వారు చెప్పినట్టుగానే ప్రచారానికి ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అన్ని వర్గాలతో పాటు ముఖ్యంగా బ్రాహ్మణులు కూడా, పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు అందరినీ కూడా మేము కళ్ళారా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట ప్రకారంగానే చక్కగా బ్రాహ్మణులకి కార్పొరేషన్ నిధులు వాళ్ళైతే రిలీజ్ చేశారు. దాంతోపాటు అతి త్వరలోనే కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి, అలాగే బ్రాహ్మణుని పేద కుటుంబాలు అన్ని వర్గాలతో పాటు బ్రాహ్మణులు కూడా ముఖ్యంగా వాళ్ళు కాపాడుతూ చూస్తూ ఉండమని చెప్పేసి, కనిపెట్టుకు చూసుకోమని చెప్పేసి బ్రాహ్మణ సంఘం తరపున, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు అవ్వచ్చు, ప్రతి చోట బ్రాహ్మణ సంఘాలు ఈ రకమైనటువంటి అర్హతలను వ్యక్తం చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే వచ్చిందని మేము అనుకున్నాం. ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా నాయకులు అన్ని వర్గాల వారికి ఈ విధంగా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ మరి ప్రతిపాదన చేస్తూ న్యాయం చేస్తున్నాం. దానిలో భాగంగా బ్రాహ్మణ కులస్తులకు, బ్రాహ్మణులకు సంపూర్ణ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు ఈ విధంగా బ్రాహ్మణులు సముచిత స్థానం కలవారు, వాళ్ళంతా గురువులు, సమాజం ఇలా నడుస్తుందంటే బ్రాహ్మణులకు ముఖ్యం, వీళ్ళకి మనం సంపూర్ణ న్యాయం చేయాలని అనుకోవడం, దాన్ని ఇటీవల కాలంలో అర్చకులు అవ్వచ్చు, పురోహితులు అవ్వచ్చు, వైదిక బ్రాహ్మణులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బ్రాహ్మణులకు సంపూర్ణ న్యాయం చేస్తాం అని ప్రతిపాదన చూపించిన కార్యక్రమం జరిగింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి మా బ్రాహ్మణ సమాఖ్య తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు పెదవేగి మండలం విజయరాయిలో జరుగుతున్న కోకో రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఏలూరు సిఐటియు కార్యాలయంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్ సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సుకు రైతు సంఘాల రాష్ట్ర నాయకులను, ఏలూరు జిల్లాతో పాటు కోకో సాగు జరుగుతున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి కోకో రైతులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. అన్ని ప్రాంతాల నుండి కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు కోకో రైతుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఉద్యాన శాఖ డైరెక్టర్ గారి కార్యాలయం గుంటూరులో వాళ్ళ రైతులతోటి, కంపెనీల ప్రజలతోటి చర్చ జరిగి రైతు ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళాం. అయితే సమస్యలు పూర్తిగా ఇంకా పరిష్కారం చేసే విధంగా
నిర్ణయం జరగలేదు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఈ నెల 20వ తారీఖున పెద్దవేగి మండలం విజయరాయలో గాంధీనగర్లో ఉన్న సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి కోకో రైతుల రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని కోకో రైతులందరికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో సాగు అవుతున్నది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అట్లాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కోకో సాగు జరుగుతున్నది. ఈ అన్ని జిల్లాల నుంచి కూడా కోకో రైతులు సంఘటితంగా 20వ తారీఖున ఉదయం 10 గంటలకు పెద్దవేగి మండలం విజయరాయలో జరుగుతున్న కోకో రైతు సదస్సుకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీలు ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు లేని విధంగా నాణ్యతా ప్రమాణాల పేరుతోటి అలాగే ఇతర అనేక అంశాలు ముందు తీసుకొచ్చి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదు. కాబట్టి ఇవాళ ప్రధానంగా రైతులు అడుగుతున్న ఒకటి, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలి. అలాగే అన్సీజన్ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కొనుగోలు చేయాలి. దీనికి కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇవాళ కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేసి ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే కంపెనీలు కొనుగోలు చేస్తున్న ధర రైతుకి సరిపోదు. కాబట్టి వ్యత్యాసం ధర అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రకంగా కోకో రైతులు ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కోకో రైతులు మరింత ఐక్యంగా వారి సమస్యల పరిష్కారం కోసం చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు కేశవరావు గారు, అట్లాగే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, అలాగే రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్ వడ్డే సోమేశ్వరరావు గారు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిబాబు గారు, ఇట్లాంటి అనేక రైతు సంఘాల నాయకులు కూడా ఈ సదస్సుకి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున విజయరాయలో జరుగుతున్న సదస్సుకి తరలి రావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టిట్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా. ఆకివీడు మండల బీజేపీ అధ్యక్షురాలుగా ముదునూరి వెంకట సూర్య నాగమణి ఎన్నిక. అంతరిక్షం నుండి సునీత విలియమ్స్ క్షేమంగా రావాలి, రైతు కార్యాచరణ సమితి నాయకుల ఆకాంక్ష. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.